క్రీస్తునందు అమ్మ మేరమ్మ కదా, రత్నమ్మకి అలాగే సహోదరి సువార్తమ్మకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయులు సంఘస్థులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి సహచరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, సహోదరుడు చిరంజీవి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ మేరకి ఆర్థిక క్రమశిక్షణ చాలా అంశాలు ఉన్నాయి. ఇంకా జీవక్క అడిగింది కూడా అలాగే ఉంది. ఏమో ప్రాధాన్యత కోణంలో చూసుకుంటే ఇది మొదటగా చెప్పాలని అనిపించింది. ఆర్థిక క్రమశిక్షణ మానవ మనుగడకి ఆర్థిక స్థిరత్వము, సామర్థ్యము అనేటువంటిది చాలా చాలా అవసరం. కొందరు దీన్ని పట్టించుకుంటారు, కొందరు దీన్ని పార్షికంగా మాత్రమే తీసుకుంటారు. అంటే కొంత పట్టించుకుంటారు, కొంత పట్టించుకోరు. మరికొందరు అసలు దీన్ని పూర్తిగా మనస్సులోనే ఉంచుకున్నారు. కానీ ఈ ఆర్థిక స్థిరత్వము అనేటువంటిది లేదా సామర్థ్యము అనేటువంటిది కుటుంబ జీవితములోను సంఘ పరిచర్యలోను కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది. ధనమును గురించి బైబిల్ చాలా చెప్పింది. అందులోని మేలును చెప్పింది, కీడును చెప్పింది. ధనము సంపాదించి ధనవంతులు అవ్వటం మూలంగా పొంచి ఉన్నటువంటి ప్రమాదము ఏంటి అనేటువంటిది అనేక సార్లు మనం ఎంచుకొని పాఠాల రూపంలో చెప్పుకోవటం జరిగింది. అవి విని 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 ఒక దశలో అసలు ఆ ఆలోచన విరమించుకుంటే బెటర్ అనేటువంటి పొజిషన్లోనికి వెళ్ళాం. అది తప్పు అని నేను అనను, కానీ తద్మూలంగా కొంత నష్టం కూడా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి. ధనవంతుడికి ధనము సంపాదించుటకి వ్యత్యాసం ఉంది. ఈ తేడాను గమనించాలి. ధనవంతుడు వేరు, ధనమును సంపాదించటము వేరు. అది ఎలా అనేటువంటిది ముందు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇందులో 3 విషయాలని మనం విభజించుకొని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఎలా సంపాదించాలి. రెండవది, ఎలా పొదుపు చేయాలి. మూడవది, ఎలా ఖర్చు పెట్టాలి. ఎలా సంపాదించాలి, ఎలా పొదుపు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి. ఇందులోని మొదటి అంశాన్ని ఆలోచన చేద్దాం. ఏంటది? ఎలా సంపాదించాలి అని అన్నప్పుడు, ఈరోజు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఏదో ఒక పని చేస్తున్నారు, ఏదో ఒక రంగంలో
ముందుకు సాగుచున్నారు. అయితే ఒక మనిషి ఒక పని చేయాలి అనన్నా, ఒక ఆలోచన చేయాలి అనన్నా, ఒక సంపాదన సంపాదించాలి అనన్నా కేవలం మనుషుడవుగా ఏమీ చేయలేవు. ఎందుకంటే శరీరాన్ని నిర్మించింది దేవుడు. ఇలాంటి విషయంలో కీలక భూమిక పోషించేటువంటిది మెదడు. ఆ తర్వాత మిగిలిన అవయవాలు. కొందరు చూడండి, గొడ్డు చాకిరీ చేస్తారు, కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. కొందరు చూడండి, అసలు కాలు కదిపినట్టుగా కూడా అనిపించదు. కూర్చున్న చోటుకే ధనరాశులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రియులరా, అంటే ధనము సంపాదించాలి అనంటే, ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ మాట మన మదిలో ఉండాలి. ధనము సంపాదించటము, ధనవంతుడికి ఉన్నటువంటి వ్యత్యాసం. సంపాదించినటువంటి ధనము ఏం చెయ్యాలి, ఇందులో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మన మనసులో ఎప్పటికీ ఉండాలి. అయితే ఈ సామర్థ్యమును మనకు కలుగచేసేటువంటి వాడు ఎవరయ్యా అనంటే, ధనమును సంపాదించటానికి మనకు కావలసినటువంటి సామర్థ్యమును ఇచ్చేటువంటి వాడు యెహోవా. అంటే దేవుడే ధనాన్ని సంపాదించేటువంటి యోగ్యత, సామర్థ్యత ఇస్తున్నాడు అనంటే సంపాదించమన్నట్ట వద్దన్నట్ట? ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం. మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోవలయును, ఎలయనగా తాను మీ మిత్రులతో స్పష్టత పితరులతో ప్రమాణము చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని. అంటే పితరులకి వాగ్దానం చేశాడట ఆయన. ఏమని? మిమ్మల్ని ఇక్కడికి నడిపిస్తాను, మీకు సకల ఐశ్వర్యము ఇస్తాను. అబ్రహాం గారి కాలం నుండి వాగ్దానం చేస్తున్నాడు ఆయన. అది స్థిరమగునట్లు, అది నెరవేరునట్లు అనేటువంటి మాట మాట్లాడుతూ స్థాపింపవలనని, అంటే అది నెరవేరవలనని. తర్వాత మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. భాగ్యం అంటే ఏంటండి? భాగ్యం అంటే ధనం, ఐశ్వర్యం. ఓకే, కలిమి, లేదంటే ఇంకా పర్యాయ పదాలలోనికి వెళ్తే అసౌఖ్యము, సుఖము, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఈ సందర్భానికి ఈ పదము భాగ్యము అనేటువంటిది ధనము. ఓకే, ధనమును సంపాదించుకున్నటకై సామర్థ్యము కలగచేయువాడు ఆయనే. మరి కొందరు ఎక్కువ సంపాదిస్తారు, కొందరు తక్కువ సంపాదిస్తారు అని అంటే కొందరికి ఎక్కువ సామర్థ్యము, కొందరికి తక్కువ సామర్థ్యము దేవుడు ఇస్తున్నట్టేనా? అఫ్కోర్స్ కొందరు మాత్రమే ఎందుకు ప్రవచించారు ఆ రోజుల్లో? కొందరు మాత్రమే భాషలు
ఎలా మాట్లాడగలిగారు? మనకు తెలుసు, దేవుడు వరమును ఇచ్చి పంచాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఇచ్చాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస సామర్థ్యమును ఇచ్చాడు. అందుకే మనం ఎప్పుడు గమనించాల్సినటువంటి విషయం, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఏమిటి, దానిని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఇది మొదటగా మనసులో పెట్టుకోవాలి. ఇక ఈ ధనము సంపాదించేటువంటి విషయంలో ఇక్కడ వాడింది మీకు అని అన్నాడు, అంటే అందరినీ ఉద్దేశించి. మీకు అన్నటువంటి దానిలో ఎవరున్నారు? అందులో అక్కడ ఆ ప్రస్తుతానికి 12 గోత్రాల వారు ఉన్నారు. అయితే దున్నుటకు భూమి, కాచుటకు గొర్రెలు, మేకలు తదితరమైనటువంటివి ఎవరికిచ్చాడు? లేవీ గోత్రము కాకుండా మిగిలిన వారికి ఇచ్చాడు. అవునా? మరి లేవీలు ఎలా సంపాదించాలి? నో, సంపాదన అనేది నీ లిస్టులో లేదురా అని అన్నాడు. సంపాదన అనేది నీ లిస్టులో లేదు. మరి ఏం చేయాలయ్యా? నా ఇంటికాడ చాలా పని ఉన్నది, అది చెయ్యి అన్నాడు. మరి ఎట్లా బ్రతకాలయ్యా? నేనున్నాను కదరా అంటే, అయ్యా మరి అన్నప్పుడు అని చెప్పాడు కదా. 12 గోత్రాలు అంటే మిగిలిన, అంటే యోసేపు 2 కుమారులతో కలుపుకుంటే 12 గోత్రాలు. 12 గోత్రాల వారు మీ కడుపు నింపుతారు, మీ అవసరాలు తీరుస్తాడు. ఇలా దాన్ని విశ్లేషించుకోవలసి ఉంటుంది. సరే, దేవుడు ఒకరొకరికి ఒక్కొక్క సామర్థ్యమును ఇచ్చి వారి వారి సామర్థ్యమునకు వారు న్యాయం చేయాలి అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పాడు. ఆ రోజుల్లోనే జాగ్రత్తగా ఇప్పుడు మనం గమనించాలి, ఐశ్వర్యం అనేటువంటిది ఈ రోజుల్లో కరెన్సీ రూపంలో ఉన్నది, బంగారం రూపంలో ఉన్నది, వెండి రూపంలో ఉన్నది, స్థలముల రూపంలో ఉంది, గృహాల రూపంలో ఉంది, వాహనాల రూపంలో ఉంది, ఇంకా రకరకాలుగా ఉన్నది. కానీ ఇవేవి కడుపు నింపవు. అంటే కడుపు నింపవు మీన్స్ ఆకలి తీరదు, అంటే నేరుగా వాటిని మనం భుజించలేము, నేరుగా వాటిని భుజించలేము. అంతిమంగా మళ్ళీ మనకు కావాల్సింది ఏంటి? వరన్నమో, గోధుమ రొట్టె, జొన్న గడకో, పాలో, పెరుగో, నీళ్ళు, ఇవే కదా మనకు కావాల్సింది. అంటే ఇలాంటివి. అంటే అంతిమంగా నీకు ఎన్ని ఉన్నా నువ్వు మనుగడలో ఉండాలంటే తినడానికి తిండి, త్రాగటానికి నీరు ఉండాలి. ఇది లేని సంపాదనే కాదు. ఇది కేసు కొంతమంది రైతులే, భవిష్యత్తులో మరి కొంతమంది అవుతారేమో, అది కూడా ప్రైమ్ కావచ్చు. ఏమండి, కొంతమందే వ్యవసాయం చేయొచ్చేమో భవిష్యత్తులో. మిగిలిన 90% మంది ఈ వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవేవో చేస్తారు. ఈ 10% మంది సిండికేట్ అయ్యి, ఒరే మనం పండించుకున్నది మనమే తిందాం, ఎవరికి అమ్మేది లేదు, ఏం జరుగుతుందో చూద్దాం అన్నారనుకోండి. ఒరే నేను 10 కిలోల బంగారం ఇస్తారా? అవసరం లేదండి, బరువు అవుతుంది నాకు, 10 కిలోలు నేను ఏం చేయాలి అని. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ప్రాక్టికల్గా ఆలోచిస్తే. ఎస్, చెల్లనిది కట్టలు గుట్టలు ఎన్ని ఉన్నా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. గనుక
మూలమైనటువంటి విషయాన్ని ఆయన మనకు చెప్తూ ఉన్నాడు. సంపాదన అంటే ఆ రోజుల్లోనే ఆయన సూచించినటువంటి విషయము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వచనము. తన పొలమును సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకును. ఏమంటే ఇంతకంటే ఇంకా ఏమైనా కావాల్సింది ఉంటుందండి? తన పొలమును సేద్యం చేసుకునేటువంటి వాడి కడుపు నిండా అన్నము దొరుకును. కడుపు నిండా 3 పూటల తిని వేప చెట్టు కిందనో చింత చెట్టు కిందనో గానుగన అది కానుగ చెట్టు కిందనో కింద ఏం పరుచుకున్నా పరుచుకోకపోయినా అలా ఒరిగామనంటే నా సామిరంగా ఎంత బాగుండేదో కదా. అలాంటిది ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలంటే కష్టం అవుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడికైనా ఒక స్పాట్కి వెళ్దామనంటే ఎంత కష్టమవుతుంది మనకి కదా. హైదరాబాదు సరౌండింగ్లో అలాంటి ప్లేసు మనకి లేదు. ప్రిల్లరా, వ్యవసాయం చేసుకునేటువంటి వాడి గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? తన పొలము సేద్యం చేసుకునేటువంటి వాడికి కడుపు నిండా అన్నము దొరుకును. వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వాడికి కలిగేటువంటి పేదరికము ఇంత అంత కాదు అని అన్నాడు. ఏమండి? వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వాడికి అంటే ఒళ్ళు వంచి వ్యవసాయం చేసుకుంటే ముప్పూట కడుపు నిండా భోంచేయగలుగుతాం. అలా కాకుండా వ్యవసాయాన్ని వదిలిపెట్టి సోపతిగాన్ల వెంట వెళుతూ నువ్వు పేకాట అంటావో, ఈతగొట్టుడు అంటావో, చిర్రగోని అంటావో, లేదంటే క్రికెట్ అంటావో, ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాలు ఉన్నాయి కదండి, వాటి వెంట తిరుగుతావో, ఇవన్నీ కూడా వితౌట్ ప్లానింగ్ హామ్ చేసేటువంటివి ఏవైతే ఉంటాయో వాటి వెంట నువ్వు వెళ్ళినట్టయితే ఏం జరుగుతుందంటున్నాడు? వారికి కలిగేటువంటి పేదరికము ఇంత అంత కాదు. ఒళ్ళు వంచి దున్నడు, విత్తడు, దాన్ని సేద్యం చెయ్యడు, కోయడు. కానీ ఊర్లో ఎవడన్నా పార్టీ ఉన్నదిరా అంటే పరిగెత్తుతాడు. ఏ పెళ్ళిళ్ళు పోనీయడు, ఏ బర్త్డేలు పోనీయడు, ఏ పుట్టుకలు పోనీయడు, చావులు పోనీయడు. ఎక్కడైనా కార్యం జరుగుతుందంటే వాడు తప్పకుండా అక్కడ కనబడతాడు. అంటే ఎంతసేపు తినాలి, తిరగాలి, ఆడాలి, పాడాలి, ఎంజాయ్ చేయాలి. ఈ విధమైనటువంటి విధానంలో అంటే ఒక ప్లాన్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా వ్యర్థంగా తిరిగినట్లయితే వాడు ప్రయాసపడాల్సి ఉంటుంది. రైట్. మరొక మాట, ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. 12వ అధ్యాయము 11వ వచనం. తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. ఆల్మోస్ట్ ఆల్ అదే మాట, కానీ అక్కడికిక్కడికి ఒక వ్యత్యాసం కనబడుతుంది. జాగ్రత్తగా గమనించండి.
తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. అక్కడేమన్నాడు? వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించేటువంటి వాటికి పేదరికము వస్తుంది. అంటే పేదరికం ఎందుకు వస్తుందంటే నీకు బుద్ధి లేకపోవటం మూలంగా. అలాగే పై మాటలో కూడా ఈ 11వ వచనంలోనే ఆ సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. అక్కడేమన్నాడు? దొరుకును అని అన్నాడు. కలుగును, దొరుకును. ఏమండి? అంటే దొరుకును అనేటువంటి అఫ్కోర్స్ దగ్గరి అర్థం, కాకపోతే కొంచెం సూక్ష్మంగా తట్టి చూస్తే దొరుకును అంటే ఇది ఎలా ఉంటుంది అంటే, నీవు రత్నాలు కలిగినటువంటి భూమిని తవ్వితే ఆ రత్నము వజ్రము దొరుకుతుంది అన్నట్టుగా, నీవు సేద్యం చేస్తే నీకు ఆహారము దొరుకుతుంది అంటే అనుగ్రహింపబడుతుంది అనేటువంటి అర్థం అది. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి మాట ఆహారము సమృద్ధిగా కలుగును. కలుగును అనంటే నీ కష్టానికి తగినటువంటి ఫలితము భూమి నుండి నీకు అనుగ్రహింపబడుతుంది. ముందే చెప్పాను, ఇంచుమించు ఒకటే అర్థం, కానీ కొంచెం దాన్ని రంగరిస్తున్నాడు. మీరు పొందుతారు అంటే ఇది ప్రామిస్ అన్నమాట. ఎలా అంటే ఆ నేల ఎలాంటిదైనా కావచ్చు, నేను ఇవ్వదలుచుకుంటే నీకు వచ్చేస్తుంది. దీంట్లో ఏంటి అనంటే ఆ నేల మంచిదే, నేను దానికి చెప్పాను. ఇప్పుడు 850 కోట్ల మందిని కడుపు నింపుతున్నది అనంటే, ఈ మందికి కడుపు నింపుతున్నది అనంటే ఎవరు? భూమే కదా. దానికి ఆ సమర్థత ఉంది, అది కలుగజేస్తుంది. ఇది మన దృష్టికి తీసుకొస్తున్నాడు. కనుక వెనకటికి భూమినే నమ్ముకునేటువంటి వారు, ఏమండి, భూమిని అమ్ముకునేటువంటి వారు కాదు, నమ్ముకునేటువంటి వారు. అది కాస్త ఇప్పుడు ఎలా మారిపోయింది? నమ్ముకోవటం కాదు, అమ్ముకోవడం ప్రారంభించారు. భవిష్యత్తులో చూడండి, ఈ భూమి కోసం ఆల్రెడీ పగులుతున్నాయనుకోండి తలకాయలు, కానీ ఊహించుకుంటే భయం వేసేటువంటి పరిస్థితి మనకు కనబడుచున్నది. ఈ జనాలు ఇలాగే గనక వృద్ధి చెందితే ఇంకొక 20 సంవత్సరాలకి పరిస్థితి ఎంత భయంకరంగా ఉండబోతుంది అని ఊహిస్తే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, నువ్వు భూమిని దున్నుకో, నీకు సమృద్ధి కలుగుతుంది అని అన్నాడు. ఇక రెండవ విషయం, ఈ రెండవ విషయము కూడా సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 23వ వచనం నుండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 23వ వచనం. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. పశువులు అంటే ఏంటండి? ఏమండి, గోవులు, అలాగే ఎద్దులు, గొర్రెలు, గేదెలు లేవా? గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, తదితరమైనటువంటి, అదే కదా. ఇక్కడ ఆ పశువుల గురించి చెప్తూ నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము అంటే అవి ఎలా ఉన్నాయి, వాటి వలన ప్రయోజనం ఏంటి,
వాటిని నేను సాకుకోవటం మూలంగా నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని మొదటగా తెలుసుకొని తర్వాత నీ మందలయందు మనస్సు ఉంచుమో. అంటే మనసు ఎప్పుడు కలుగుతుంది? ప్రయోజనం ఏంటో తెలిసినప్పుడే కదా. ప్రయోజనం ఏంటో తెలిసినప్పుడే మనస్సు కలుగుతుంది. వాటి మీద మనస్సు పెట్టు అంటే శ్రద్ధ పెట్టు, దానికోసం కష్టపడు అనే అర్థం కూడా తీసుకోవాలి మనం. తర్వాత అది నేను ఇందాక చెప్పాను కదా, అది శాశ్వతం కాదు. తర్వాత ఏమంటున్నాడు? కిరీటము తరతరములు ఉండునా. అంటే అధికారము కానివ్వండి, ధనము కానివ్వండి, నువ్వు తినలేవు, తాగలేవు. అది అక్కడ ఉన్నటువంటి మతలం. ఈ సందర్భంలో మనం ఇముడ్చుకోవలసినటువంటి విషయం. తర్వాత ఎండిన గడ్డి వాము వేయబడెను. ఏమండి, మీరు ఆ పల్లెటూళ్ళకి వెళితే ఒక్కొక్క గడ్డి వామండి గుట్టంత ఎత్తుండేది. ఇప్పుడు కనబడట్లేదు లేండి. గేదెలు లేవు, పశువులు లేవు, కానీ పాల ప్యాకెట్లు మాత్రం ఫుల్గా వచ్చేస్తున్నాయి. నువ్వు ఎన్ని కావాలంటే అన్ని కట్టలు చేస్తున్నాయి. పల్లెటూళ్ళలో ఆ గుట్టలా కనబడేది గడ్డివాం, అంత పొడుగు, చాలా పొడవుగా దాన్ని వేసేటువంటి వారు, ఎత్తుగా వేసేటువంటి వారు. డజన్ల కొద్ది బండ్ల గడ్డి అలా వాముగా వేసేటువంటి వారు. సంవత్సరం పొడుగుత గుడ్లు కూడా ఎలా ఉండేటివి? గుడ్లు మీన్స్ పశువులు మందలుగా ఉండేటువంటివి, ఎలమందలు. వాటికి కొట్టాలు ఉండేవి, గడీలు ఉండేటివి. వాటికి ఒక ప్రత్యేక కాపరి ఉండేవాడు. నిజంగా ఆ పశువులను తోలుకొని అతడు మైదానమునకు వెళితే అదో ఆనందం అండి. అంటే అది మిస్ అవుతున్నాం కాబట్టి దాని విలువ మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది. అది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఎండిన గడ్డి వామి వేయబడెను, పచ్చిక కనబడుచున్నది. పచ్చిక కనబడుచున్నది. అసలు పచ్చిక కనబడాలంటే ఒకప్పుడు హైవే వెంట వెళుతుంటే ఇటు అటు ఎటు చూసినా కూడా కళ్ళకు ఇంపుగా ఉండేది పచ్చదనం. ఎక్కడైనా ఆగి ఒక చెట్టు కింద తీసుకుపోయిన సద్ది మూట విప్పుకొని తిని ఆ రెమ్మ గాలికి అలా కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్ళాలనిపించేది. ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఒకప్పుడు. కానీ ఇప్పుడు అండి మీరు హైవేల వెంట చూడండి, కనీసం వాహనాన్ని ఓ పక్కకు ఆపుకొని కొంచెం రిలాక్స్ అవుదామంటే వెతుక్కుంటూ వెళ్తుంటే గమ్యం వస్తున్నది తప్ప కావలసిన చోటు దొరకట్లా. ఎంత వ్యత్యాసం అయిపోయింది, దృష్టి మళ్ళింది. ఓకే, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఏరబడి ఉన్నది. అంటే ఈ గట్టులెంబడి ఇంకా ఏనెలు అంటారు, బోడులు అంటారు, వాటి వెంట గడ్డి ఏరబడి ఉన్నది, అంటే కోసుకురాబడింది. బ్యాంక్ ఎందుకు? నీ బట్టలు కావాలా? గొర్రె పిల్లలు ఉన్నాయి అంటున్నాడు. అంటే ఎందుకు? గొంగడి మనకు అలవాటు కాలే, కానీ మా తాతగారు గొంగడి వాడేవాడు. ఎనీ సీజన్ అదే గొంగడి. అది మనం వేసుకోకసారి వేసుకుంటే అది కరిచినట్టుగా ఉండేది, కానీ ఆయన కంఫర్ట్గా ఫీల్ అయ్యేది. అది చలికి వెచ్చదనాన్ని ఇస్తుంది, ఎండకు చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే గొర్రెలు ఎలా సర్వైవ్ అవుతున్నాయి?
మామూలుగా రైట్. నీకు వస్త్రానికి డోకా లేదు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చేటువంటి యోహాను ఏ వస్త్రం ధరించేవాడట అంటే మీద కప్పుకునేదట? ఒంటె రోమములతో తయారు చేయబడినటువంటి. అసలు దాని రోమాలు ఎంత ఉంటాయో నాది లేదు. అవి ఎప్పుడైనా మనం కనబడేట్టు చూస్తే అసలు రోమం ఉన్నట్టే తెలియదు. అంటే చిన్న చిన్నగా ఉంటాయి. బట్ పుష్టిగా ఉండేటువంటి వాటికి మరి ఉంటుందేమో దట్టంగా. ఓకే రైట్. నీకు వస్త్రములకు డోకా లేదు. నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలు ఉన్నవి. ఒక చేని క్రయధనమునకు పొటేళ్ళు సరిపోవును. అంటే ఒక చేని పంటను కొనుక్కోవాలంటే, ఒక పంటను కొనుక్కోవాలన్నా, ఒక పొలమును కొనుక్కోవాలన్నా నువ్వు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. నీ మందలోని 100 గొర్రెలు అమ్మితే ఎకరం పొలం వచ్చేస్తుంది పో అని అన్నాడు. అంటే అటు ఇటుగా ఉదాహరణ చెప్తున్నాను. ఓకే, నీకు భయం అవసరం లేదు. నీకు అంటే నువ్వు పశువులను పోషించుకుంటే పాడికి కొదవలేదు. పశువులను పోషించుకుంటే వస్త్రానికి కొదవలేదు. పశువులను పోషించుకుంటే కావలసినటువంటి భూమిని తదితరమైనటువంటి వగైరా వగైరా కొనుక్కోగలుగుతావు. పశువులను పోషించుకుంటే మాంసమును కూడా నువ్వు పూజించగలుగుతావు. ఓకే, ఇలా ఎన్నో సోర్సులు ఉంటాయి. మాంసం దగ్గరికి వచ్చారు కొంతమంది. ఓకే, అది నిజం కూడా. ఓకే, ఒక చేని క్రయధనమునకు పొటేళ్ళు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకును, నీ పనికత్తెల జీవమునకును. మేకపాలు జాలయ్య, జున్ను తినగలవు, పాలు తాగగలవు, పెరుగు కూడా తినగలవు. మేకపాలు కూడా తాగుతారా అనకండి, తాగిన వాళ్ళకు తెలుస్తుంది దాని మజా. అలవాటు లేకపోతే అలాగే అయిపోతాం. రాను రాను మనం అన్నం కూడా తింటారా? ఎందుకంటే మనం రోడ్ సైడ్ ఫుడ్కి అలవాటు పడతాం కదా. ఆ టేస్ట్ ఎక్కడవుతుంది? అదో రకమైన టేస్ట్, చక్కగా క్యాన్సర్ దగ్గర కనెక్ట్ చేసే టేస్ట్ అది కదా. ఏమండి, 120 సంవత్సరాలు అంటే ఒకప్పుడు 960 ఆలోచిస్తే ఇక దాని అసలు పోల్చుకోవటానికి వీలే లేదు. అలాంటిది 120 అనేది ఒకటి ఫిక్స్ చేశాడు మ్యాక్సిమం. కానీ 120 అని అంటే మనకు కోట్లలో ఎంతమంది కనబడుతున్నారు? ఒకరిద్దరు కనబడుతున్నారు. ఏమండి, మినిమంకు లేదు. మాసాలలో కూడా మరణించవచ్చు. మ్యాక్సిమం అంటే 120 అనుకోండి. కానీ యావరేజ్గా ఎప్పుడు ఏ ఏజ్లో మరణిస్తున్నారు? 70 యావరేజ్. ఏమండి, 70-80 మధ్యలో ఎక్కువగా మరణిస్తున్నారు. కారణం ఏంటి? 70-80 అంటే 80 అనుకోండి, ఇంకెంత లాస్ అయినట్టు మామూలుగానైతే? అంటే దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఆయుష్ నిర్ణయిస్తుండొచ్చు. మనం జనరల్గా ఆలోచిస్తున్నాం, అందరి విషయంలో జనరల్గా ఆలోచిస్తున్నాం. ఇంకా 40 సంవత్సరాలు చేతులారా మన చేతులతోటే పోగొట్టుకుంటున్నాం. ఓకే, నువ్వు పశువులను సాకుకుంటే నీ కుటుంబానికి డోకలేదు పోరా అంటున్నాడు ఆయన. అన్ని విషయంలో సమృద్ధి. ఫుడ్ దొరుకుతుంది, వస్త్రము దొరుకుతుంది, భూమి దొరుకుతుంది. నీవు, నీ కుటుంబం, నీ పనికత్తెలు, పనివారు ఎవరైనా అందరూ బిందాసుకుంటారు. దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఓకే రైట్. ఆమోసు గారు ఏం పని చేసేటోడండి? పశువుల కాపరి. దాంతోపాటు ఇంకో వృత్తి కూడా చేసేవాడు ఆయన, మేడి పళ్ళు ఏరుకునేటువంటి వాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం.
అందుకు ఆమోసు అమాజ్యతో ఇలాగనెను. యాక్చువల్గా నాకు ఇంత ముందుకు ప్రవక్తగా అనుభవం ఏమి లేదు, నేను ప్రవక్తను కాదు, కనీసం ప్రవక్త శిష్యుడను కూడా నేను కాదు. కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. అంటే పశువులను కాసుకునేటువంటి వాడని, పనిలో పనిగా అక్కడ మేడి చెట్లు కూడా ఉండేటివి, పండ్లు కూడా ఏరుకునేటువంటి వాడని. నా అనుభవం చెప్పను, నేను కూడా పశువులను కాసుకునేటువంటి వాడిని, సీతాఫలాలు కోసుకునేటువంటి వాడిని. ఏమండి ప్రిలరా, ఇంకా చాలా ఫలాలు ఉండేవిలేండి. బలుసు పండ్లు ఉండేటివి, కలింకాయలు ఉండేటివి, నేరేడు పళ్ళు ఉండేటువంటివి, రేగు పండ్లు ఉండేటువంటివి, ఈత పళ్ళు ఉండేటువంటివి. ఎస్, ఎంత బాగుంటాయి అవి. అసలు దాని దరిదాపుల్లో లేదంటే నువ్వు ఎంత సూపర్ మార్కెట్లో కొన్నా కూడా అవి తింటా అంటే బెండు తప్పనిసరి పరిస్థితుల్లో తినుడే తప్ప ఇష్టమై తినాలి అని అనుకుని తినే పరిస్థితి లేదు. సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే బతకాలి కనుక అంతే. అప్పట్లో ఎట్లా ఉండేదంటే తినడం కోసం బ్రతుకుతున్నామేమో అన్నట్టుగా ఉండేది. పరిగెత్తి వెళ్ళి తినేది. ఆ ముళ్ళు గుచ్చుకున్నా, ఈ అన్ని తట్టుకున్నా, దాన్ని ఇప్పుకున్నా అది పెద్దగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళం కాదు. ఓకే, అంటే పండ్లు ఇలా మనకు రకరకాల సోర్సులలో మీకు కావలసినటువంటి పోషణ జరుగుతుంది అని అన్నాడు. అల్టిమేట్గా మనకు అంతిమంగా జరగాల్సింది ఏంటంటే మనం సర్వైవ్ అవటం కదా, మనం పోషించబడటం కదా, రైట్. ఇక్కడ పొలం గురించి కూడా వచ్చిందంటే మర్చిపోకూడదు, ఓకేనా. తర్వాత ఏంటి మరి, ఇదంతా ఓల్డ్ టెస్టామెంట్ వర్షన్ కదా, అప్పటికి ఇప్పటికి తేడా లేదా? అప్పుడు ధనం సంపాదించుకోమన్నాడు, దేవుడే ఆశీర్వదించాడు. మరి ఇప్పుడు తేడా ఉంది కదా, ధనవంతులు కావద్దన్నాడు, సిరికి దాసుడిగా ఉండకూడదు అని అన్నాడు. మరి ఇప్పుడేంటి పరిస్థితి అని అంటే చూడండి, కొలస్సీలో రాసినటువంటి పత్రిక, దానికంటే ముందు తెస్సలోనిలో రాసిన మొదటి పత్రిక చూద్దాం. తెస్సలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం అంటే కిందికి వెళ్ళాలి. మాసిదోనియా అంతటా ఉన్నటువంటి సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలెను. ప్రేమ యందు అభివృద్ధి పొందడం అంటే నలుగురికి దానం చేయగలగాలి, నలుగురికి సహాయం చేయగలగాలి, నలుగురిని అవసరమైతే అనాథలను, విధవరాలను పోషించగలగాలి. మరి ఆ శక్తి నీకు ఎప్పుడు వస్తుంది? సంపాదించినప్పుడే. నువ్వు ధనవంతుడు అవ్వటకు సంపాదించమనలా, నువ్వు బ్రతకడానికి, మిగిలింది పంచడానికి సంపాదించమంటున్నాడు. ఎస్, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం. అండ్ మా ఇంట్లో బియ్యం లేవు, ఉప్పు లేదు, పప్పు లేదు అని నువ్వు అనొద్దు. నువ్వు అంటున్నావంటే నేను చెప్పింది నువ్వు వంట పట్టించుకుంటలేవు అని దాని అర్థం. ఏమంటున్నాడు? పరలో జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుట యందును మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెను. సొంత కార్యాలు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వ్యవసాయం చేసుకుంటావో, పశువులను కాసుకుంటావో,
ఇంకేదైనా బరువులు బస్తాలు మోస్తావో, గోతులు తవ్వుతావో, ఇలా రకరకాల పనులు ఉంటాయి కదా, కూలీలు అంటాం కదా, అది ఏదైనా కావచ్చు. మొత్తానికి నీ చేతులతో పనిచేయటయందు ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాం. మీరందరూ వర్క్ చేయాలి, మీరందరూ పని చెయ్యాలి. మీరందరూ పని మీన్స్ మనం సాఫ్ట్గా మాట్లాడుకునేటువంటిది ఉద్యోగం. ఓకే, మీరందరూ ఉద్యోగము చెయ్యాలి అని అన్నాడు. తర్వాత 2వ పత్రికలకు వెళ్ళండి. ఇందులోనే 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అట్టివారు ఈ మీద కొంత చెప్పాడు చూడండి. 10వ వచనం నుండి మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. ప్రతి విశ్రాంతి దినమున ఫుల్గా భోజనం పెట్టేవాళ్ళు అక్కడ. వాడు ఆ భోజనం కోసమే దేవాలయానికి వెళ్ళేది, అంటే చర్చికి వెళ్ళేది అనమాట. ఏమండి, కొంతమంది ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఫంక్షన్ జరిగితే అక్కడ కనబడతారండి వాళ్ళు. మీకు తెలుసు అనుకుంటా. ఇది బాగా గమనించాడు ఈయన. ఇప్పుడు దేవాలయం అన్నప్పుడు 100 మంది 1000 మంది కదా. ఇప్పుడు మనం బర్త్డేలతో లెక్కలు కట్టుకుంటే అంతమందిలో ఎవరిదో ఒక ఫంక్షను వాడు డిసైడ్ అయిపోయాడట. ఇక ఏమని తప్పకుండా వస్తాం బ్రదర్ అంటాడనమాట. ఆహ్వానిస్తారు కదా వాళ్ళు, అంటే జనరల్గా ప్రకటన చేస్తారు కదా, ఫిక్స్ అయిపోతాడనమాట. అయిపోయి తిన్నప్పుడే గట్టిగా వేసామనుకో, ఆ రోజుకు పుష్టిగా ఉంటుంది, సరిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు కూడా అలాగే తయారు చేస్తున్నాయి కదండి మనుషులని. రేషన్ వస్తున్నది, పెన్షన్ వస్తున్నది, పిల్లలకి అమ్మఒడి వస్తున్నది, నిరుద్యోగ భృతి వస్తున్నది. మొత్తానికి కుటుంబం, ఒక పెద్ద కుటుంబం అయితే అందులో ఏదో ఒకటి కవర్ అవుతుంది. అవునా? ఇంక నీ పెద్ద పని చేయాల్సిన అవసరం ఏముందిరా అని చెప్పి మీరు గ్రామాల పంట చూడండి, ఊరికనే సోమరిపోతులై కాలం గడుపుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని నేను లిస్ట్ అవుట్ చేశాడు, కనిపెట్టాడు. సంఘములో సోమరులు ఉన్నారు, ఇతరుల మీద పడి బ్రతుకుచున్నారు. ఆ విషయాన్ని మెన్షన్ చేస్తూ ఎవడైనను పని చేయనొల్లని ఎడల, నేను గట్టిగా చెప్తున్నాను ఇప్పటి నుండి, పని చేయకుండా మీరు ఎవడు భోజనం చేయొద్దు. పని చేయకుండా అవ్వయ్య మీద పడి భోజనం చేయకూడదు. మా అయ్య సంపాదించుకొస్తాడు, నేను తింటా పంట బలాదూరుగా తిరుగుతా, నా ఇష్టము అని చెప్పి ఎదిగిన పిల్లలు అనకూడదు. నువ్వు చెయ్యితో కలుపుకొని 4 మెతుకులు నోట్లో పెట్టుకోవాలి అనంటే పని చేస్తేనే భుజించటానికి నీవు అర్హుడవు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? మీలో కొందరు ఏ పనియు చేయక, మళ్ళీ ఇదొకటి అడిషనల్ ప్రొఫెషన్. ఇప్పుడు ఏం పని లేకపోతే ఇంకేం పని ఉంటుంది? ఎందుకంటే మరి వారికి పొద్దుపోదు. పరుల జోలికి పోవచ్చు, తిన్నాడు పన్నాడు, కొవ్వు ఎక్కువవుతుంది. తర్వాత రకరకాలైనటువంటి
విధానాలకు వెళ్తాడు. దాన్నే అక్రమముగా అని అన్నాడు. అక్రమముగా నడుచుకొనుచున్నారని. ఇది చాలా టూ మచ్ కదా. పని చేయకపోవటం ఒక ఎత్తు అయితే, పర్ల జోలికి పోవటం, అందులో మళ్ళీ ఇల్లీగల్, అక్రమం అంటే ఇల్లీగల్ కార్యక్రమాలకి పాల్గొనటం, ఇది టూ మచ్. పౌలు గారికి చాలా కోపం వచ్చింది. అట్టివారు, ప్రేమతో చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు దృష్టి సారించండి. ఇన్ని రోజులు పని చేయలేదు కదా మీరు, ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి అంటున్నాడు. నెమ్మదిగా మీన్స్ నెమ్మదిగా అంటే అది కాదు. నెమ్మదిగా అంటే మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోండి. నెమ్మదిగా పని చేయొచ్చు. సంపాదించండి అన్నాడా వద్దన్నాడా? యు షుడ్ మస్ట్ గెయిన్. సంపాదించాలి. ఈ క్రిస్టియానిటీలో ఇది ఒక జబ్బు ఉంది, ఇది ఒక జాడ్యం ఉంది, మర్చిపోకూడదు. అందులో మరీ మన ఛానల్లో ఎక్కువ ఉంది. మన ఛానల్ అంటే జీసే ఛానల్ కాదు, మన సత్యవాక్యం ఎరిగిన వాళ్ళము అనేటువంటి వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉంది ఈ జబ్బు. పాపం ఒకనాటి అంటే మోస్ట్లీ నా తరమే అని చెప్పుకోవాలి, చాలా భయంకరమైన దెబ్బ పడ్డది. ఎంత గొప్పగా మోటివేట్ అయ్యారో అంత భయంకరంగా కూడా నష్టపోయారు. సరే, కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట సంపాదించండి. క్రైస్తవుడు సంపాదించాలి. నేను ఓపెన్గా చెప్తున్నాను, క్రైస్తవుడు సంపాదించాలా వద్దా అంటే తప్పకుండా సంపాదించాలి. క్రైస్తవులు ధనవంతులుగా ఉండొచ్చా అనంటే నో. క్రైస్తవుడు ధనవంతుడిగా ఉండటానికి వీళ్ళది, ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి మీరు. ఓకే, తర్వాత సొంతముగా సంపాదించుకున్న ఆహారమును భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట. ఆజ్ఞలంటే మనం కొన్నిటిని చదువుతాం, మిగిలిన పాయింట్అవుట్ చేయం. ఇది ఆజ్ఞ. ఏం ఆజ్ఞ? సంపాదించటం కూడా ఒక ఆజ్ఞ. చర్చికి రావాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, ఇంకా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. ఇవన్నీ ఎలా ఆజ్ఞలో? నీ తల్లిదండ్రులను సన్మానించాలి, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ ఎలా ఆజ్ఞలో? సంపాదించాలి అనేటువంటిది కూడా ఒక ఆజ్ఞ, మర్చిపోకూడదు. ఆజ్ఞాతిక్రమం అయిపోయింది. ధనవంతులా వద్దన్నారు, పీడపోయింది అని రెండు చేతుల దగ్గర కూర్చుంటున్నారా? నిజంగా ఆయన అడగటం మంచి పని అయింది అనిపించింది నాకు. అంటే చాలా రోజుల నుండి కూడా నేను కూడా ఫేస్ చేశాను, అనుభవిస్తున్నాం. సిచ్యువేషన్ ఇప్పుడు మన సంఘ ఆర్థిక పరిస్థితులను చూసినప్పుడు కూడా బాధేస్తూ ఉంటుంది. అసలు సిస్టమ్ అనేటువంటిది ఒకటి మనం అంటే మన మైండ్లలో లేకుండా పోయింది. ఆ విషయంలో మనం కార్యక్రమాలు చేయటం చాలా వెనకబడి ఉంటున్నాం. కారణం ఏంటంటే ఇదే, ఈ ఆజ్ఞ అందరూ పాటించకపోవటం మూలంగా. ఓకే, ఏమన్నాడు? ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాము. తర్వాత సహోదరులారా మీరైతే, రిలవెంట్గా మళ్ళీ వర్డ్ చెప్పాడు, సంపాదించాలి. సంపాదించిన మీ సంపాదనతో మేలు చేయాలి. మేలులో ఎన్ని రకాలు ఉన్నాయి? సో మెనీ. ఓకే, మేలు చేయటంలో విసుకవద్దు. చాలు. అవునా? పాత నిబంధన చెప్పిందా, కొత్త నిబంధన కూడా చెప్పిందా? కొత్త నిబంధన కూడా ఏం చెప్పింది? సంపాదించుము అని చెప్పింది. ఇప్పుడు అబ్బాయిలు సంపాదించాలన్నా అమ్మాయిలు సంపాదించాలన్నా? అంటే భర్తలా భార్యలా? అండి
కానీ ప్రోటోకాల్ ఎప్పుడు మర్చిపోకూడదు. మళ్ళీ భర్త నీ తల అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. భార్య నీ శరీరంలో భాగము అనేటువంటి విషయాన్ని భర్త మర్చిపోకూడదు. భార్య భర్తకి లోబడాలి, భర్త తన భార్యను ప్రేమించాలి. ఇది మర్చిపోకుండా ఇక మీరు ముందుకు సాగాలి. ఒక స్త్రీ ఉందండి, ఒక తల్లి తన కొడుకు చెబుతున్నది. మనం ఇందాక వాక్యపట్టణంలో చదువుకున్నాం. నిజంగా గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని అంటే నిజంగా అరుదు అనిపిస్తుంది. ఈ ఆమె గురించినటువంటి విషయము మనం గమనించినప్పుడు ఏమని చెప్పింది ఆ తల్లి? సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వాక్యపట్టణం ఎక్కడ నుండి చూసినా అక్కడ చూడండి. 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. దీన్ని మీరు ఏకీభవిస్తారా? హే, అందరూ ఇక్కడ వాళ్ళు అందరూ గుణవంతులే కదండి. అంటే సెన్సిటివ్ వర్డ్ ఇది. నేను అనుకుంటున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎదురు చూస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ, అమ్మాయిలందరూ కూడా ఛాలెంజ్గా తీసుకుంటారనుకుంటున్నాను. ఈ 10వ వచనం రాయబడింది నా కోసమే అని మీరు గర్వంగా చెప్పుకుంటారని ఆశపడుతున్నాను. గుణవతి అయిన భార్య, నా నోట నేను చెప్పకపోయినా ఒకనాడు యేసయ్య వచ్చి ఈ మాట చెబుతాడు అని మీరు చెప్పగలుగుతారు అని అనుకుంటున్నాను. ఎస్, అరుదు. నిజంగా క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు అంటే అరుదే కదండి. నిజమైన క్రైస్తవులు అంటే అరుదే. అలాగే గుణవతి అయినటువంటి భార్య అంటే కూడా అరుదే. ముత్యాలు ఎన్ని ఉంటాయి? మిగిలిన రాళ్ళు ఎన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఎలా ఉండాలి అని అంటే చెప్తున్నాడు ఇక్కడ. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యములే రేర్రా బాబు అని అంటే వాటికంటే అమూల్యమైనటువంటి వారంట. అంటే రేరెస్ట్ రేర్ అనమాట. మీరు అవునా? చాలా చాలా గొప్పవారు అనమాట, చాలా ప్రత్యేకింపబడినటువంటి వారు. అయితే అలా మనము జీవించి నిరూపించుకోగలగాలి. తర్వాత ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అంటే ఆయనే కూర్చొని తింటాడు, ఈమె సంపాదించుకొస్తుంది అనుకునేరు. అదా? అది కాదు. ఓకే, రైట్. ఏమన్నాడు? అతని లాభప్రాప్తికి వెలితి కలగదు, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఈరోజండి భార్యలందరినీ ఎంత బాగా నమ్మొచ్చు అంటే, టీవీ ఛానళ్ళలో సెన్సేషనల్ వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు పురుషులందరూ మంచోళ్ళనేం కాదు, అలాగని ఇప్పుడు స్త్రీలను సమర్థించే విషయం అయితే కాదు కదా. అది నేననేది. రివెంజ్లు తీర్చుకుంటున్నారు, ప్రతీకారం. క్రైస్తవుల పేర్లు వినమంటాయి ఎప్పుడన్నా మీకు? దొరికితే చెప్పండి నాకు. అంటే నేను ఎప్పుడు మరి అందరికి మళ్ళీ డబల్ పేర్లు ఉంటాయి మరి. అది రైట్. ఓకే, అతనికి మేలు చేయును కానీ కీడేమియు చేయదు. గొర్రెబొచ్చును అవిసెనారను వెతుకును,
తన చేతులారా వాటితో పని చేయును. గొర్రెబొచ్చుతోటి అవిసెనారతో ఏం చేస్తారు? వస్త్రాలు, కార్పెట్లు, గొంగళ్ళు, సంచులు, గోనె సంచులు, రకరకాలైనటువంటి వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చున్నట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. దూరము నుండి ఆహారం అంటే ఆహారం కోసం, అప్పుడు పండ్లు ఏరుకోవటమే కావచ్చు, ఇంకేదైనా దినుసు తీసుకురావటమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. సిటీ లైఫ్ కంప్లీట్గా విరుద్ధంగా ఉంది, కానీ పల్లెటూళ్ళలో కూడా కొంచెం ఇప్పుడు లేట్గానే లేస్తున్నారు. కానీ ఒకప్పుడు అంటే మా అమ్మ, నేను కళ్ళారా చూసేది, 4 గంటలకు ఎగ్జాక్ట్గా లేచేదంటే. 4 గంటలకు ఎగ్జాక్ట్గా లేచేది. సీజన్లో పంటలు మొక్కజొన్న చేను కొయ్యాలి అంటే 2-3 గంటలకే లేచేది. వెళ్ళి చేను కోసి వచ్చి వండి భోజనం చేసి మరొక పనికి వెళ్ళేది. అలా రాత్రి మళ్ళీ 9-10 గంటల దాకా పని చేస్తూ ఉండేటుంటుంది. చాలా కష్టపడ్డది మా అమ్మ. ఓకే, అలాంటి స్త్రీలు అప్పట్లో అది వాళ్ళకు సామాన్యమైనటువంటి విషయం. ఓకే, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె లేస్తుందట, భోజనం వండుతుందట, తన ఇంట్లో పనిచేసే వారికి ఆమె భోజనం ఏర్పరుస్తుందట. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి, ఏం పెట్టినా? కూడబెట్టిన. అంటే ఏం చేసి కూడబెట్టింటుంది? ఇందాక వస్త్రాలు నేయటం గురించి చెప్పారు కదా, అలాగే దూరం నుండి ఆహారం తెచ్చేది, వాటితో కూడబెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే ద్రవ్యం పెట్టి తోట పెట్టించిందట. ఒకటి ఎలా ఉన్నాయి చూడండి ఆమె పనులన్నీ. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. దీంతో పాటు మళ్ళీ ఇంకొకటి వ్యాపారము. తన వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొను, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. అంటే దారం తయారు చేయటం. ఓకే, తయారు చేసిన దారాన్ని అల్లటం. తర్వాత అంటే ఇప్పుడు మనకి ఎన్ని పనులు కనబడ్డాయండి? వస్త్రాలు నేయటం, దారం వడకటం, అలాగే తోట, ద్రాక్ష తోట నాటించటం, అలాగే వ్యాపారము చేయటం. ఇన్ని రకాలైనటువంటి మల్టిపుల్ వర్క్స్ అన్నమాట. ఉదయం చీకటితోనే లేచి ఇవన్నీ యాక్టివ్గా చేసేటువంటిది. చివరికి అంత సంపాదించి ఏం చేసేదట? 20వ వచనం, దీనులకు తన చెయ్యి చాపును. సంపాదించిన దాని వెంటనే మనకి ఈ పదాలన్నీ కనబడుతున్నాయి. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. అంటే దీనులకి దరిద్రులకి సహాయం చేస్తుంది. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, అంటే ఒక విలువైనటువంటి వస్త్రములు ధరించేటువంటి వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. అంటే మల్టిపుల్ వర్కులు చేసింది, సంపాదించింది, తన కుటుంబాన్ని పోషించుకున్నది, ఇతరులకి సహాయము చేసింది. ఇలా రకరకాలైనటువంటి పనులు. లూదియా వ్యాపారం చేసేది మనకు తెలిసిందే. అలాగే ప్రిస్కిల్లా డేరాలు కుట్టుకునేది మీకు మనందరికీ తెలిసిందే, అవునా? దొరక బట్టలు కుట్టేది మనకు తెలిసిందే. ఇలా క్రిస్టియన్లు చాలామంది వర్కులు చేసినట్టుగా మనకు బైబిల్లో చూపెట్టబడుచున్నది. సంపాదించారు,
సంపాదించినటువంటి దాన్ని దేనికి ఎంత కేటాయించాలి అనేటువంటి ఒక మంచి క్యాలిక్యులేషన్ తోటి వారు ముందుకు సాగారు. ఇంకొక దగ్గర ఒక ఉపమానం చెప్తాడు. ఏ ఉపమానం అంటే, ఒకటి గట్ట ఒక తలాంతి ఇస్తే వాడు ఏం చేసిండట, మూట కట్టి దాచిపెట్టిండట. నువ్వు విత్తని చోట వేసేవాడు, చల్లని చోట నూర్చేవాడు, అమ్మో నువ్వు తక్కువడి కాదని చెప్పి ఎందుకైనా మంచిదని దాచిపెట్టినానన్నాడు. ఆయన వచ్చి ఏం చేశాడు, మెచ్చుకున్నాడా? నువ్వు సాహుకారుల యొద్ద ఎందుకు పెట్టలేదు, అక్కడ వడ్డీ వచ్చేది కదా అని అన్నాడు. వడ్డీ వ్యాపారం గురించి చాలామందికి ప్రశ్న ఉంటుంది. ఓకే సరే, అది వేరే సబ్జెక్టు. సాహుకారుల యొద్ద ఎందుకు పెట్టలేదు అంటే, ధనముతో మరింత ధనమును సంపాదించుము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ రెఫరెన్స్లు మీకు అన్నీ తెలిసి అనుకుంటున్నాను. ప్రిస్కిల గురించి తెలుసు, అలాగే దొరకా గురించి తెలుసు, అంటే లూదియా గురించి తెలుసు. అవునా? లూదియా గురించి అయితే అపోస్తలు 16:14 ఉంటుంది. ప్రిస్కిల గురించి అయితే 18:3 ఉంటుంది. దొరకా గురించి అయితే అపోస్తల కార్యంలోనే అధ్యాయం సంథింగ్ ఏదో ఉంటుంది, అక్కడ చూడొచ్చు. తర్వాత ఇవన్నీ ఇన్ని రకాలైనటువంటి వింగులు మనం చూసాం. ఇన్ని రకాలైనటువంటి పనులని మనం చూసాం. వీటన్నిటిని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు కలగలిపి. ఏంటో చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం. అది అటెండర్ జాబా, స్వీపర్ జాబా, టీచర్ జాబా, కలెక్టర్ జాబా, నేను ఫలానిదైతేనే చేస్తానని పీఠముడి వేసుకొని కూర్చొని ఉన్నది ఊడగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అలా కాకుండా నీ చేతికి అంది వచ్చినటువంటి, నీకు అవకాశం ఉన్నటువంటి ఏ పనైనా సరే, అందుకే అప్పుడప్పుడు మనం పాఠాలలో చెప్పుకుంటాం, తట్ట పని పార పని అయినా సరే, దానికంటే మంచి పని దొరికితే మంచి పనికి వెళ్ళు. మంచి పని మీన్స్ నీ దృష్టిలో గొప్ప పని, అన్నీ మంచి పనులే, రైట్? ఏ పని చేసినను లాభమే కలుగును. అది ఇప్పుడు సిన్సియర్గా ఆ తట్ట పని పార పని అనుకోండి, వాళ్ళకు కూడా ఒక 1000 రూపాయలు 1500 వస్తున్నాయి కదా, కనీసం మినిమం 700 వస్తున్నాయి కదా. వాటిని నువ్వు జాగ్రత్తగా వాటిలో నుండి 700 తెచ్చుకొని దాంట్లో నుండి నీకు బియ్యం ఎంతో, ఉప్పు ఎంతో, పప్పు ఎంతో కొంత దాన్ని తీసేసి కొంత నువ్వు సేవ్ చేసుకుంటే వెళ్ళు. కొన్ని సంవత్సరాలు తిరిగేసరికి అది కొంత అమౌంట్ అవుతుంది. కానీ నేను ఈ పనికి పోతానా అని చెప్పి నువ్వు ఆ పనికి కూడా వెళ్ళకుండా ఉంటే రోజులు గడుస్తాయి, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకేమీ ఉండదు. ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. నువ్వు ఏ పని చేసినా నీకు మేలు కలుగుతుంది, లాభం ఫలము కలుగుతుంది. తర్వాత వెంటనే ఏమన్నాడు, ఈ మాటలతో కోటలు కట్టేటోళ్ళు ఉంటారు చూడండి, మాటలతో పూటలు గడుపుతూ ఉంటారు వాళ్ళు. వట్టి మాటలు లేమిడికి కారణము. నువ్వు ఏదో ఒక పనిలో ఇమిడిపో, ఫస్ట్ వర్క్ ఫస్ట్, మాటలు నెక్స్ట్. కానీ ఈ మాటలే కొంతమంది ముందు పెట్టుకుంటారు, పనులు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నో, నువ్వు పనిలో ఉండాలి. ఇప్పుడు సంపాదించడానికి ఇవన్నీ రూట్లు. ఇందులో వ్యాపారాలు వచ్చాయి, వ్యవసాయం వచ్చింది, పశు పోషణ వచ్చింది, పాడి, ఇలా మల్టిపుల్ వర్కులు. ఏ పని అనేటువంటి దాంట్లో అన్నాడు, నీ చేతులతో పని చేయము. నువ్వు ఛాయ్ అమ్ముకుంటావా, లేకుంటే ఇంకేం అమ్ముకుంటావు, నీ ఇష్టం, పాలు అమ్ముకుంటావా, ఏదనేది మొత్తానికి నువ్వు పని చేయాలి. ఎలా సంపాదించాలి అనంటే, చాలామంది ఇప్పుడు స్టేజ్ల మీద సాక్ష్యాలు వింటూ ఉంటారు. దేవా నాకు ఇప్పుడు 2000 రూపాయలు దొరుకునుగాక అని నేను ప్రార్థన చేశాను. కాసింత దూరం వెళ్ళగానే రెపరెపరపరా అనుకుంటా కొట్టుకుంటూ వచ్చింది నా ముందడికి నోటు. ఈ దొంగ మాటలు
విని చాలామంది భక్తులు మోసపోతున్నారు. నాకు కూడా అలాగే దొరుకుతుందేమో అని. ఇంకేమున్నది, ఇప్పుడు 2000 నోటు లేదనుకోండి, 200 నోటు, 500 నోటు, నాకు రోజు 500 నోటు దొరికితే చాలు అని చెప్పేసి వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నారనుకోండి. వీళ్ళని బట్టి అలాంటి వీళ్ళు చెప్పటానికి వీళ్ళున్నారు, చెబితే వినటానికి, ఆ సోది వినటానికి వాళ్ళున్నారు. ఇద్దరికి సరిపోయిళ్ళు. ఏంటి? మీరు ఈ మధ్యలో లేడీ బాగా సర్క్యులేట్ అవుతుంది. మీరు అది సేవ్ చేయండి, మనకు భవిష్యత్తులో పనికొస్తుంది. ఆమె ఎంత పచ్చిగా మాట్లాడుతుందనంటే, అసలు నీకు సెన్స్ ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావా, అసలు నువ్వు ఏంది క్రిస్టియానిటీ అంటే ఏమనుకుంటున్నావు, అసలు పరువు తీస్తున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా, ఎవడు చెప్పాడు నీకు, నీ అనుభవం ఏంది, ఇప్పుడు ఒకసారి నిరూపించు అని చెప్పి ఆమె నిలువెత్తున నిలదీయాలని చెప్పి కడిగేయాలని కూడా అనిపిస్తూ ఉంది. నేను వీడియో చూశాను, బట్ సేవ్ చేయలేదు. ఈసారి దొరికితే సేవ్ చేయండి. ఓకే, రైట్. ఎలా సంపాదించాలి అనేటువంటి దానికి ఇదిగో ఇవన్నీ కూడా మనకు వర్షన్లు. పర్ఫెక్ట్గా దేవుడు చెప్తున్నాడు, సంపాదించాలి అని చెప్తున్నాడు. ఓకే, ఆ తర్వాత మనం దేవుని చిత్తమైతే దాన్ని ఎలా పొదుపు చేయాలి, ఆ తర్వాత ఎలా ఖర్చు చేయాలి అనేటువంటి విషయాల్ని వచ్చే వారం నేర్చుకుందాం.